హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిని. ఇదే మా కిచెన్. సో నేనైతే ఇప్పుడు టిఫిన్కి సంబంధించిన పల్లీ చట్నీ చేస్తున్నా. సో అందరూ అనుకుంటున్నారేమో ఎట్లా చేస్తుందో ఏంటని. సో దానికోసం ఒక రివ్యూ అనమాట. మీకంటూ ఒక వీడియో చేయాలి అని చెప్పేసి చేస్తున్నా. ఇవాళ నా కిచెన్ చూపిస్తాం మీకు, ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇదేంటి వడకి సంబంధించిన పిండి, ఇదేమో ఇడ్లీ పిండి వేసాను. సో ఇదైతే ఇంకా ఇది ఉంది, రావద్దు. వీటికి కిచెన్కి సంబంధించింది రేపు మార్నింగ్ కుక్ చేసుకోవడానికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టాను. ఇందాక మేము దోశ వేసుకున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్, ఈవినింగ్ వచ్చి డిన్నర్కి. సో ఆయిల్ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, మెయిన్ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది కొత్తది అనమాట గ్రైండరు. సో ఏంటంటే యూజ్ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది. ఏంటి, మనం ఏమైనా చేతులు పెట్టి ఇట్లా అంటాం కదా, సో అట్లా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా అయ్యిద్ది అనమాట. బ్లడ్ అయితే రాదు కానీ కొంచెం వచ్చి ఆగిపోయింది. అది 2 డేస్కో 1 డేకి ఇట్లా అయ్యిద్ది అనమాట. సో అది ఏంటంటే ఒక 2 డేస్కి ఆ షార్ప్నెస్ తగ్గిద్ది. సో అట్లాంటివి అవ్వకుండా అండ్ ఈజీ టు క్లీన్కి నేను ఇది వాడతా. ఇదే నేను డిషెస్కి కూడా వాడతానేమో అనుకుంటారు. సో నేను అట్లా ఏం చేయనండి. ఇదిగోండి, అదే కాదు చూడండి, మీకు డౌట్స్ ఉంటాయి కదా. సో ఒకటి బండిలు అయితే తెచ్చి పెట్టుకున్నా. ఇదిగోండి, ఓకే. ఇష్యూస్ ఏమీ రాకుండా హ్యాపీగా అందరూ హైజీనిక్ ఫుడ్ తినాలి అని అన్న కాన్సెప్ట్తో. ఎందుకంటే మనం ఎన్ని సంపాదించినా మంచి ఫుడ్ అందించలేకపోతే అవన్నీ వేస్ట్. సో మార్నింగ్కి కావాల్సినవన్నీ నీట్గా ప్రిపరేషన్స్ చేస్తున్నా, ఇంకా అవ్వలేదు. ఇది వచ్చేసరికి రేపు చట్నీకి అనమాట, పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీకి. ఇంక ఇవన్నీ రేపటికి సంబంధించినవన్నీ ఎట్లా పెట్టుకోవాలి. అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తారు, క్లీన్ చేయగానే ఇట్లా బోర్లు ఇస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఉండడం వల్ల ఈ వాటర్ కానీ తడి అనేది మార్నింగ్ ఇట్లా తీస్తాం కదా మనం ఐటమ్స్ వేసేటప్పుడు. సో అప్పుడు ఏంటంటే స్మెల్ వస్తుంది అనమాట. అది ఇట్లా ఉంటే తడారిపోయిద్ది, క్లీన్ ఉండిద్ది. మనం వాడుకునేటప్పుడు కొంచెం డ్రై క్లాత్తో తుడిచేసుకొని మనం ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇడ్లీ లైక్ వడ అట్లాంటివి పెట్టుకోవడానికి అనమాట ఈ టిఫిన్స్. సో అవైతే క్లీన్ చేయాలి మళ్ళీ నేను. ఈ క్లాత్ ఎందుకంటే నేను ఏమంటారు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతా ఎర్లీ మార్నింగ్. సో ఆ పర్పస్ ఇది ఇక్కడ ఆరేసుకుంటా. సో అందరూ అనుకుంటారేమో నేనేం పెట్టట్లేదండి, ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే. సో చూడండి, నా దగ్గర కూడా ఏమనేవి ఎక్కువ ఏముండదు, చిన్న ఫ్రిడ్జ్ మాది కూడా. వీటిలో ఏముంటాయో చూద్దాం. ఇదిగోండి కరివేపాకు తాలింపులోకి, ఇది చింతపండు అన్నమాట, యాపిల్స్, టమాటోస్, ఇవి మా అమ్మ నాకు ప్రేమతో పంపించిన కారపళ్ళు. కారం 1 ఇయర్ పాటు ఉండడానికి కారం అనమాట. ఇది ఇప్పుడే పంపించింది కాదు, ఎప్పుడో పంపించింది. సో ఇది వచ్చేసరికి మనం ఇడ్లీకి వడకి వేసుకున్నాం కదా, ఈ ప్యాటర్న్ ఇంత మిగిలింది మాకు. ఏంటంటే రేపు నైట్కి టిఫిన్కి కానీ ఏదైనా ఇంట్లో వేసుకోవాలనుకుంటే ఇది వాడతాము. ఇదిగోండి, అది ఇట్లా పెడితే పెద్దగా కనిపిస్తుంది. సో అందుకని కొంచెం ఇట్లా పెడుతున్నా. ఇది వచ్చేసరికి అదే చింతపండు ఇప్పుడు కొంచెం ఉడకబెట్టుకున్నా కావాలని చెప్పేసి, ఏదైనా సాంబార్లో వాటిలో వేసుకోవడానికి. అప్పటికప్పుడు నేను ఎక్కువగా రెడీమేడ్ చట్నీస్ ఎక్కువ ఇష్టపడతా, లైక్ వెజిటేబుల్స్కి సంబంధించిన చట్నీస్కి. సో అందుకని చెప్పి ఇది అప్పటికప్పుడు నానబెట్టడం లేట్ అవుతుంది కదా, సో ఆ పర్పస్. ఇవన్నీ నెయ్యి అట్లా అట్లా. సో ఇవి వచ్చేసరికి నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటా అన్నా కదా, అవి, ఆ కీర, పచ్చిమిర్చి, అంతే. ఇంకెంతకు మించి మా ఆయనకి ఇష్టమైన చాక్లెట్స్, ఆల్బక్రా ఫ్రూట్స్, ఇంకా అంతేనండి. ఇదిగోండి కోకోనట్ కూడా ఫ్రెష్ది ఇప్పుడు ఒక హాఫ్ వేసాము.
ఎందుకంటే అందరూ ఏంటంటే కోకోనట్ ఎక్కువ వేసి పల్లీలు అట్లాంటివి తక్కువ వేస్తారు. సో మేమైతే ఇప్పుడు కొట్టి ఒక హాఫ్ వేసాం, ఒక హాఫ్ రేపటికి. సో ఇది ఇట్లా వాడతాము అంతే. అండ్ ఇదంతా ఒకటైతే నాకు ఎంత ఎనర్జీని ఇచ్చేది ఈ డ్రింక్ మాత్రమే. ఇదేంటంటే ఎఫ్రెష్ అండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి హెర్బల్ న్యూట్రిషన్ అనమాట. మన బాడీకి సంబంధించిన ఎనర్జెటిక్ డ్రింక్. ఏ పడితే అవి తాగకుండా తినకుండా ఎట్లా పడితే అట్లా ఉండకుండా మనకు కొంచెం ఓపిక ఇవ్వడానికి ఇన్స్టెంట్గా నీరసంగా ఉన్నప్పుడు. సో ఇది కొంచెం వామ్ వాటర్లో ఇట్లా వేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని తాగితే బాగుంటుంది. రిలీఫ్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కుంకుమాది ఫ్లేవర్ అనమాట. మెయిన్గా అందరూ పల్లీలు ఆయిల్లో వేస్తున్నానేమో అనుకుంటారు. రేపటి చట్నీ కోసం పల్లీలు ఎయిర్ ఫ్రైయర్లో వేసాను. ఇగోండి చూడండి, అయిపోయినాయి. ఇంకొక 2 minutes ఉంటే ఫినిష్. ఇదండి, ఇంకా ఇదే నా ప్రపంచం. ఇది నా ఫ్యూచర్ అయిద్దని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, కానీ నా దగ్గర ప్రోడక్ట్ కొనండి అని నేను చెప్పను. బట్ ఏంటంటే జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి. అండ్ అంటే మీకు బ్యాడ్ అనిపిస్తే బ్యాడ్ అని చెప్పండి, గుడ్ అనిపిస్తే గుడ్ అని చెప్పండి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు ఇంకా ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.